గారు అంటేనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిట్లా మంత్రి పొన్నం ప్రభాకర్కే ఘనత దక్కుతుంది. పట్టు వీడని విక్రమార్కుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మా పొన్నం ప్రభాకర్కే దక్కుతుంది. ఆనాడు ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ సాధించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే గెలిపిస్తే 70 ఏళ్ల కల ఉస్నాబాద్కు మంత్రి పదవి తీసుకొచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. కొన్ని ఏళ్ల నుంచి ఆర్టీసీ వాళ్ళ యొక్క కష్టాలను కూడా ఇవాళ మంత్రులతోని ముఖ్యమంత్రితోని మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి సరైన న్యాయం ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అంటే ప్రభాకర్ అన్న మాట ఇచ్చిండు అంటే మాట కట్టుబడే నాయకుడు. ఏది ఏమైనా ప్రభాకర్ అన్న మాట ఇచ్చిండు. ఆనాడు ఉస్నాబాద్ అంటేనే పొన్నం అంటేనే ఉస్నాబాద్ అనే దిశగా ఇవాళ ఉస్నాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. వీళ్ళ యొక్క కొన్ని ఏళ్ల కళను ఆర్టీసీ వాళ్ళ కళను నెరవేర్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. ప్రజాప్రభుత్వం ఒక మాట చెప్పిండు, మీరు వచ్చేసి ఆవేశాలకు వెళ్ళకండి, కూర్చొని చర్చలకు వస్తే ఏ విషయమైనా పరిష్కారం అవుతుంది అని. అదేవిధంగా కూకుండా పెట్టిండు, మాట్లాడిండు, పరిష్కరించిండు. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్టీసీ తరఫున పేదల ప్రజల తరఫున వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తూ ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలోని ఏదైతే బస్టాండ్ ఆవరణలో మన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి 3 రోజులకు కంప్లీట్గా పూర్తి చేయించిన ఘనత ఎవరయ్యా అంటే మన పొన్నం ప్రభాకర్ అన్న అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే అదివరకు ఉన్న గత ప్రభుత్వం చేసిన పనులు, వాళ్ళ పనితీరు, ఈ కార్మికుల పైన చూపించిన వ్యత్యాసము, వాళ్ళని పెట్టిన ఇబ్బందులు చూసుకుంటే చెప్పుకోక ఎన్నైనా సరే అవి చెప్పుకోక తప్పదు. వారు 50 రోజుల సమ్మె చేసినా కానీ గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేస్తాము మిమ్మల్ని అని చెప్పి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెడితే 30 మందికి పైచిలకు అప్పుడు చనిపోవడం అనేది జరిగింది. కార్మికులు అంటే లెక్క లేకుండేది, అప్పుడు ఆర్టీసీ అంటేనే లెక్క లేకుండేది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులను అలాగే ప్రతి సంస్థ వ్యవస్థలన్నిటిని కూడా నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే బట్టి విక్రమార్క గారు, అట్లాగే పొన్నం ప్రభాకర్ అన్న గారు వీరు ఆలోచించి వాళ్ళ నిర్ణయానికి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో కార్మికులకు తప్పనిసరిగా చేయాల్సిన అంశాలను పట్ల చర్చించుకోవడం జరిగింది. అందులో 30 అంశాలకు వాటికి సంబంధించి చర్చించి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తే కనుక వారి కుటుంబాలు చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలానే జీతాలతోని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు, అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారనే క్రమంలో మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న ఆలోచించడం అనేది జరిగింది. 3 రోజులలో కూడా ఎలాంటి అగత్యాలు జరుపుకోవద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కార్మికులకు ప్రతిరోజు కూడా హెచ్చరిస్తూ వారు నిద్రపోకుండా అనుక్షణము ఈ కార్మికుల గురించి, ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచించి నిర్ణయం వచ్చేదాకా, తుది నిర్ణయం దాకా కూడా వారు ఎన్నో విషయాలను చర్చలు చేయడం అనేది జరిగింది. కార్మికులు వారి కుటుంబ సభ్యులుగా, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులుగా భావిస్తూ మన హుస్నాబాద్ పట్టణ నియోజకవర్గంలో మొత్తం స్థాయిలో కూడా అన్ని అంశాల పట్ల ఫోకస్ చేస్తున్న అభివృద్ధిలో దినదిన అభివృద్ధి చేస్తున్నాము. అట్లాగే కార్మికులు ఏదైతే తొందరపడి నిన్న గౌడన్న డ్రైవర్ అన్న చనిపోవడం, వారికి కూడా మేము నివాళులు అర్పిస్తున్నాము. కానీ హర్షించదగ్గ విషయం ఏంటి అంటే గత ప్రభుత్వము నిమ్మకు నీరెత్తలేదు, కానీ ఈనాటి ప్రభుత్వం 3 రోజులలోనే మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు రావడము, వారి సంతోషాలను మేము వెల్లబరుస్తూ వారికి స్వీట్లు పంపిణీ చేస్తూ పాలాభిషేకాన్ని కూడా మన బస్టాండ్ ఆవరణలో చేయడం జరిగింది. బాంబులు కాలవడం అనేది జరిగింది. ఏదైతే ఆనాడు వాళ్ళు చేసిన తీరు విధానము ఈ రోజు మళ్ళా వారే ముందుండి కార్మికులకు మేమే మీకు సపోర్టు అంటూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా మన ఎవరైతే సమ్మెకు ఉన్న కార్మికులను ముందు పెట్టుకుంటూ వాళ్ళు విచ్చలవిడివి అంశాల పట్ల ఎన్నో మాటలు కూడా అనరాని మాటలు కూడా అనడం అనేది జరిగింది. ఇప్పుడు మీకే అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఎంత ఉంది అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మా మంత్రివర్యులు ఒక మాట అన్నారు కాబట్టి ఆ మాటలన్నీ వెనక్కి మీ మంత్రి గారికి కానీ మీ కేసీఆర్ గారికి కానీ తప్పకుండా తగులుతుంది. కార్మికులందరూ కుటుంబ సభ్యులుగా భావించి వారికి న్యాయం చేసి
మనం గవర్నమెంట్ లో విలీనం చేయడంతో పాటు వారికి సంఘాలుగా ఏర్పాటు చేసి ఎన్నికల విధానాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఎంత గొప్పగా ఆలోచించాలనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కార్మికులు వేరు అనేది కాదు, మా ప్రభుత్వము ప్రజల వద్దకే పాలన అనే ప్రభుత్వం కాబట్టి మీరందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనము పార్టీల శ్రేయోభిలాషుల కోసము పార్టీల కోసము ఏదో బురద జల్లి విసిరేయడం కాకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన